1942 సంవత్సరంలో ఒక వ్యక్తి గురించి వ్రాయబడ్డది. లౌరా అనే ఒక అమ్మాయి హత్య చేయబడ్డది. ఆ హత్యను పరిశోధించడానికి ఒక యవనస్తుడైన పోలీస్ అధికారికి బాధ్యతలు అప్పచెప్పారు. ఆ పోలీస్ అధికారి హత్య చేయబడిన అమ్మాయి యొక్క అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు. ఆ తరువాత ఆ గదిలోనే 4 రోజులు ఉండిపోయాడు. 30 రోజులు ఆ గదిలో ఉంటూ ఆమె వాడిన వస్త్రాలు, ఆమె యొక్క టేస్ట్, ఆమె యొక్క హాబీలు, ఆమె ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకుందో అవన్నీ 30 రోజులు ఆ ఇంట్లో ఉంటూనే పరిశీలించాడు. హత్య చేయబడిన అమ్మాయి గురించిన డైరీ దొరికింది. ఆ డైరీని ప్రతి రోజు 30 దినాలు చదువుతూనే ఉన్నాడు. ఆటోమేటిక్గా అది చదువుతున్నప్పుడు ఆ అమ్మాయి మీద జాలి పుట్టింది, తెలియని ఒక రకమైన అనురాగం కూడా పుట్టింది. హఠాత్తుగా ఎవరు తలుపు కొట్టినట్టు శబ్దం వచ్చింది. తలుపు కొడితే ఎవరొచ్చారు ఇక్కడికి అని తలుపు తీసినప్పుడు ఎదురుకుండా ఒక అమ్మాయి నించుని ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి వెంటనే అంటాడు, లౌరా నువ్వు బ్రతికే ఉన్నావా? నేను బ్రతికే ఉన్నాను. మీరెవరు? ఇక్కడ ఎందుకున్నారు? ఇక్కడ నువ్వు హత్య చేయబడ్డావు. 4 రోజుల నుంచి నేను ఇక్కడ పరిశోధిస్తున్నాను నీ గదినంతటి, నీ అపార్ట్మెంట్ని. నేను హత్య చేయబడలేదు. నేను 4 రోజులు బయటికి వెళ్ళాను. ఇందులో నా స్నేహితురాలు 4 రోజులు నా ఇంటిలో ఉంటానంది. అయితే హత్య చేయబడ్డది నా స్నేహితురాలు అనమాట. నాకు తెలియలేదు. అవును ఇన్స్పెక్టర్ గారు, నాకు ఒక ప్రశ్న. మీరు నన్ను చూసిన వెంటనే లౌరా అని ఎలా గుర్తించగలిగారు? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నీ డైరీని 30 దినాలు గదిలో ఉండి ఏకాంతముగా చదవడం చేత నిన్ను వెంటనే గుర్తించగలిగాను, నీవు లౌరా అని. నా ప్రియమైన సంగమా, వాక్యములో దేవుని డైరీ చదవండి, దేవుని యొక్క ప్లాన్ చదవండి, యేసుక్రీస్తుని చూడండి. తప్పకుండా మీరు గుర్తుపడతారు, నా దేవా, నా ప్రభువా అని ఒప్పుకుంటావు.